ఎందుకు ఏడుస్తున్నావే? మమ్మల్ని ఏడిపించింది చాలు, ఇంకా ఆపు. ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావట్లేదా మా బాధ? నేను అదే చెప్తున్నా, నా బాధ మీకెందుకు అర్థం కావట్లేదు? అభి లేకుండా బతకలేనని తెలుసు కూడా నన్ను బాధ పెడుతున్నారే. ఇన్నాళ్ళు నేనేం చేసినా సర్దుకుంటూ వచ్చిండ్రే. ఈ ఒక్క విషయంలోనే ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అదే అదే కరెక్ట్ పాయింట్కి వచ్చావు తల్లి. నువ్వేది చేసినా నిన్ను సమర్థించుకుంటూ రావడమే నేను చేసిన తప్పని ఇప్పుడు అర్థమవుతుంది. మా అక్క రూపంలో ఉన్నావు కదా అని నువ్వు తప్పు చేసినా రైట్ చేసినా నెత్తిని పెట్టుకుని తిరిగాం. కాని ఆ రూపమే మమ్మల్ని ఇలా బాధిస్తుందని, మనశ్శాంతి లేకుండా చేస్తుందని అప్పుడు ఊహించలేదమ్మా. ఏ తల్లిదండ్రులైనా కన్నబిడ్డకు కన్నీళ్లు పెట్టిస్తారా? నే వద్దు అంటున్నావంటే నీ భవిష్యత్తుకు అదేదో అడ్డు అని నీకెందుకు అర్థం కావట్లేదే? మేమేం చేసినా నీ సంతోషం కోసమేనే. ఎందుకమ్మా తెలుసుకోలేకపోతున్నావు? మాట్లాడితే నా సంతోషం, నా సుఖం, నా ఆనందం కోసమే అంటున్నారు. నా సంతోషం, నా ఆనందం ఏడుందో మీకు తెలియదా? నాకు సంబంధించిన నవ్వు గాని దుఃఖం గాని ప్రతిదీ ఆ అభితోనే ముడిపడున్నదని మీకు తెలియదా? తెలిసి కూడా నా సంతోషం కోసమే చేస్తున్నా అంటున్నారే. అట్లా ఎట్లా అనగలుగుతున్నారమ్మా? అది కాదే. వదిలే సరస్వతి, ఇలాంటి వాళ్ళకి అమ్మా నాన్నలకి గౌరవం ఇవ్వాలనే కనీస ఆలోచన కూడా ఉండదు. ప్రేమ కదా, ఆ ప్రేమ కళ్ళను కప్పేసి కన్న వాళ్ళని ఎదిరించేలా చేస్తుంది. మంచి మాటలు చెప్పినా అవి చేదుగానే ఉంటాయి. వదిలే సరస్వతి. అయ్యా, మీరు కన్నీ పెంచకముందే, అంటే నేను మీకు పుట్టకముందే నేను అభి భార్యని. ఇదెందుకు మీకు అర్థం కావట్లేదు? ఈ విషయంలో ఇంకెవరు బాధపడుతున్నారంటే అర్థం ఉంది. అన్ని తెలిసి మీరు కూడా అర్థం చేసుకోవడం లేదంటే మనసు బాధపడుతుందయ్యా, చాలా బాధపడుతుంది. ఏంటమ్మా ఇది? అవునమ్మా, మీరు నన్ను సాధిస్తున్నారే తప్ప ఇందులో మీరు సాధించేది ఏది ఉండదు. ఏం మాట్లాడుతున్నావే? అవునమ్మా, అవును. ఒక్క విషయం చెప్తాను వినండి. జన్మ మీద జన్మని దాటొచ్చి పునర్జన్మని పొందిన వాళ్ళం ఈ జీవితాలను ఎదుర్కొని ఏదైనా చేయగలం. ఏమన్నావు? నిజమే అన్నను. ఎన్ని రోజులు దాచగలరు నా అభిని? ఏదో ఒకరోజు ఎప్పుడో ఒకప్పుడు అమ్మగారికి తెలియకపోదు. మావయ్య రూపం ఇప్పుడు నా దేవుడు. మీరు అమ్మగారికి దూరం చేయాలనుకుంటున్న అభిని నేను దగ్గర చేసి తీరుతాను. ఓహో, అందుకేనా ఈ ప్రేమ రాయభారాలు మొదలుపెట్టారు? ఏం ప్లాన్ చేశారే? వదిలేస్తే వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? సరసు, ఇదికి మన మాట వినేలా లేదే. సౌందర్య, నీకో మాట చెప్తున్నా, యాదించుకో. నువ్వు ఎప్పుడైతే నీకు నువ్వుగా అభి గురించి కానీ అభితో ఉన్న ప్రేమ గురించి కానీ అమ్మగారికి చెప్పావో మరుక్షణంలోనే అక్కడ మా శవాలుంటాయి. ఎందుకయ్యా ఇట్లా మాట్లాడుతున్నారు? ఎందుకంటే నాశనం అయిపోతున్న కూతురు జీవితాన్ని చక్కదిద్దలేని తల్లిదండ్రులుగా ప్రతి క్షణం ఏడవడం కన్నా చావడమే మంచిది కదా. అమ్మా. అవునమ్మా, ఇక నిన్ను తిట్టడం గాని కొట్టడం గాని చెయ్యం. పల్లెత్తు మాట కూడా అనం. ఎప్పుడైనా అమ్మగారి ముందు నోరు జారావో మేము శవాలై నీకు ఎదురవుతాం. గుర్తుపెట్టుకో. కాదు కూడదని చెప్పడానికి ప్రయత్నించావో ఇదిగో చూడు.
ఈ విషయం మేమిద్దరము తాగి చచ్చిపోతాం. ఆ తర్వాత నీ అభితో నువ్వు సంతోషంగా ఉంటు. అదేగా నీకు కావాల్సింది. ఎందుకు ఎందుకు ఇట్లాంటి మాటలతో నన్ను చిత్రవద చేస్తున్నారయ్యా? చిన్నప్పుడు నీకు జ్వరం వస్తే మాత్రం ఇంగమంటే చేదు అంటూ మారం చేసేదానివి. అంత మాత్రాన్ని నిన్ను వదిలేశామా? అమ్మగారు, మిమ్మల్ని మీ మాటల్ని కలలో కూడా కాదనలేనమ్మా. మీ మాటకి తల వంచి నిలబడాలని నిర్ణయించుకున్నాను. అందుకే మీ ఎదురుగా వచ్చి ఇలా నించున్నాను. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు సంతోషమేనమ్మా. నా బిడ్డను మీ ఎదురుగా నించోబెట్టాను. దాని సంతోషం కోసం, దాని ఆనందం కోసం మీరు మంచి నిర్ణయం తీసుకుంటారమ్మా. సౌందర్య ఎలా ఉంటే బాగుంటుందని మీరనుకుంటున్నారో అలాగే చేయండమ్మా. మేమిక్కడే ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నాం. ఎన్ని ఉందామనుకున్నప్పుడు ఎందుకు నాతో లోపల అట్లా మాట్లాడినరు? నన్ను నా మనసుని అర్థం చేసుకుని పార్వతి లేకుండా నేనుండలేను అని తెలుసుకున్నావు. ఇది చాలుగని. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అనేది ఎంత నిజమో అఖిలాండేశ్వరి గారు మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారనేది అంతే నిజం. మీ మాటల్లో గొప్పతనం, మీ ప్రేమలో నిజాయితీ తెలియని వాళ్ళు ఎవరుంటారమ్మా? ఈ ఘట్టమనేని అఖిలాండేశ్వరి మాటిస్తే మాటే. హలో సిద్ధాంతి గారు. చెప్పండి అమ్మగారు. ఈ ఘట్టమనేని వంశంలో అఖిలాండేశ్వరి కుటుంబంలో ఇంతకాలానికి మన ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతుంది. వింటున్నారా? వింటున్నావా అని సిద్ధాంతిని అడిగినట్టు లేదో, నాకే చెప్తున్నట్టుగా ఉంది. సిద్ధాంతి గారు, దగ్గర్లో మంచి గడియలు, మంచి ముహూర్తం ఉంటే చూడండి. 1-2 రోజుల్లో అయినా పర్వాలేదంటారమ్మా? పర్లేదు, చూడండి. అమ్మా, ఇంతకీ శుభకార్యం ఏంటో చెప్పనేలేదు. ఘట్టమనేని వంశోద్ధారకుడికి మేగోటి సౌందర్యకి నిశ్చితార్థం జరగబోతోంది. నిశ్చయ తాంబూలాలు అందుకోవడానికి మంచి ముహూర్తం నిర్ణయించండి. సమయం లేదు సిద్ధాంతి గారు. అలాగేనమ్మా. అక్క, సమయం లేదు అంటున్నావు, మరి ఇంత తక్కువ సమయంలో చిన్నబాబు ఐశ్వర్యలు వస్తారు. ఆ సమయానికే అందరూ శుభకార్యానికి అందుకుంటారు. 25 ఏళ్ల తర్వాత ఈ ఘట్టమనేని వంశంలో జరుగుతున్న అతి గొప్ప శుభకార్యమిది. క్రేష్, గ్రాని, నేను చెప్పే మాటకి, నేను తీసుకున్న నిర్ణయానికి విలువిచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది క్రిష్. నాకు చాలా సంతోషంగా ఉంది గ్రాని. ఈ ఇంటి సంతోషం కోసం ప్రతి ఒక్కరూ ఎవరి పరిధిలో వాళ్ళు సాయపడుతూనే ఉన్నారు. ఈ ఇంటి సంతోషం కోసం కాదక్కా, నీ సంతోషం కోసం కృష్ణి దానికి కట్టబెడుతున్నావు. పార్వతి, చెప్పమ్మా. క్రిష్, నువ్వు కాలేజీలో ఒకరికొకరు తెలిసిన వారే. కాలేజీలో మీరు మిత్రులుగా ఉన్నారో
శత్రువులుగా ఉన్నారో నాకు తెలీదు. కానీ ఇక నుండి మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్గా ఉండాలి. ఉంటారు కదా? చెప్పమ్మా. ఏంటమ్మా అలా ఉన్నా? చైత్ర, ఎప్పుడు చెప్తున్నాను విను. నీ మెడలో తాళి కట్టేది క్రిష్ మాత్రమే. పార్వతి ప్రతిరూపంగా ఉన్న సౌందర్య అభితో కాకుండా మరొకరితో పెళ్ళి అంటే చావడానికనే సిద్ధపడుతుందే తప్ప పెళ్లికి మాత్రం ఒప్పుకోదు. ఒకవేళ సౌందర్య చావకపోయినా మనం హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిద్దాం. నువ్వు చెప్పేది జరిగేలా అనిపించట్లేదు భవానీ. జరుగుతుంది. క్రిష్ నేను ఏది చెప్తే అదే చేస్తాడు. చేసేలా చేస్తాను. అర్థమైందా? ఆ లోపు ఆవేశంతో ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకు. గొప్ప పనులు జరగబోయే ముందు సూర్యుడు సర్రున పరిగెత్తుతాడు, చంద్రుడు నెమ్మదిస్తాడు. ధ్యానముద్రలో ఉన్న సన్యాసులు మేల్కొంటారు. ఒక్క నిమిషం పూర్తవ్వాలంటే 60 సెకండ్లు ఆగాల్సిందే. మనం అనుకున్నది జరగాలంటే కొంచెం సమయం పడుతుంది. అక్క తీసుకున్న నిర్ణయాల్ని మార్చడం అంటే అంత సులభం అనుకుంటున్నావా? కొంచెం ఓపిక పట్టు. ఈ నిశ్చితార్థం నెపంతో దాని ప్రాణాలు గాల్లో కలిపేస్తా. అది చచ్చాక అక్కతో దాని ప్రేమ గురించి కథలు కథలుగా చెప్పి తీరుతా. అది కాదు భవానీ, గ్రాని మాటని గౌరవించి క్రిష్ బావ దాని మెళ్ళో తాళి కడతాడేమో. వయసులో ఉన్నావు, వరుసకి మరదలవుతావు. క్రిష్తో సరసాలు ఆడే అవకాశమూ అదృష్టమూ హక్కు అన్నీ నీకున్నాయి. ఉపయోగించుకో. ఇంతకన్నా అరటిపండులా విప్పి చెప్పడం నా వల్ల కాదు. నువ్వు తప్ప ఇంకెవరూ వద్దనేంత సరసం మీ మధ్యలో జరగాలి. ఆ విషయం ఇక నాకు వదిలేసే. క్రిష్తో సరసం ఏంటో నేను చూసుకుంటాను. దాని సంగతేంటో నువ్వు చూసుకో. సిద్ధాంతి గారు, నమస్కారం. సిద్ధాంతి గారు, అమ్మగారు, వచ్చే విదయనాడు మంచి ముహూర్తం ఉంది. తాంబూలాలు మార్చుకోవటానికి అది చక్కని ముహూర్తం. అయితే ఆ ముహూర్తమే ఖాయం చేయండి. అలాగే అమ్మా. Aishwarya, what are your next week programs? Actually, we have a meeting to finalize our project, right? Aish, mom video call చేస్తుంది. Hi, auntie. హాయ్. మహి, ఆంటీ ఎప్పుడు సంథింగ్ స్పెషల్ కదా? మామ్ ఆల్వేస్ స్పెషల్. మామ్, ఏంటి మామ్, పాతికేళ్ల క్రితం ఉన్న ఆనందం మళ్ళీ నీ మొహంలో కనిపిస్తుంది? ఎనీథింగ్ పాజిటివ్ మామ్? ఎనీ గుడ్ న్యూస్? అవును మహి, నేనెదురు చూస్తున్నా నా పార్వతి మళ్ళీ ఇంట్లోకొచ్చింది. వాట్? పార్వతి? అవును మహి, గని కూతురుగా పుట్టి పార్వతి మన ఇంట్లో అడుగుపెట్టింది నాన్న. నిజమా? వాట్ ఎ సర్ప్రైజ్ మామ్. ఇంకా చాలా చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. మీరు వెంటనే బయలుదేరి ఇండియాకి వస్తున్నారు. మీకెవరికి ఏ పనులున్నా, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా అవన్నీ సమర్థులైన ఇంకెవరికైనా అప్పచెప్పి అర్జెంటుగా వచ్చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇది లాంగ్ టూర్. ష్యూర్ మామ్. అవును మహి, ఈ ఇంట్లో శుభకార్యం జరగబోతోంది. నువ్వింకేం మాట్లాడకు మామ్. మీరందరూ సంతోషిస్తారనే నేను నిర్ణయం తీసుకున్నాను నాన్న. మామ్, అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే ఈ అఖిలాండేశ్వరి నిర్ణయం తీసుకుందంటే దానికి ఇంక తిరిగే ఉండదు కదా.
సరే మామ్, ఇక విషయాలన్నీ అక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం. ముందు నువ్వు ఫోన్ పెట్టే, మేము వెళ్ళి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలి. అలాగే నాన్న, త్వరగా వచ్చేయండి. ఓకే మామ్, బాయ్ ఆంటీ. బాయ్. ఆయుష్, మామ్ ఇంత ఆనందంగా ఉండడం చాలా ఏళ్ల తర్వాత చూశాను. ఆంటీ ఆనందానికి కారణం పార్వతి మళ్ళీ కనిపించడమే కదా. ఆయుష్, పార్వతి వదిన పుట్టినట్టుగానే బ్రో కూడా పుట్టుంటాడంటావా? నా గుండెని ముక్కలు చేసి నన్నెవరికో కట్టుబెట్టాలని చూస్తున్నారు కదా. నన్ను ఈ పిచ్చిలోనైనా బతకనియండి. బతకవే, సత్తావు. నువ్వు రామకోట రాత్తే అయినా పుణ్యం వస్తుందేమో గానీ ఈ అభి పేరు రాత్తే సావే వస్తుంది. ఏంటిది? ఏం రాసింది? ఓ, ఇదేనా? ఇంతేనా? దీనికేనా మీరు భయపడుతున్నారు? చిన్నమ్మగారు, ప్రేమించినోడు గుర్తొస్తే అరవాలనిపిస్తుంది. నీ కూతురు అరవకుండా రాస్తోంది. దానికి ఏదో జరిగిపోతుందని భయపడాల్సిన పనిలేదు. ఇలాంటి వాళ్ళు కవితలు మాత్రమే రాసుకుంటారు. ఏంటి సౌందర్య, ఈ ఇంటికొచ్చి మమ్మల్ందర్నీ బంతాట ఆడుకుంటావనుకుంటే ఇలా ఏడుస్తూ పిచ్చి పదాల్ని కాగితం మీద పేరుస్తున్నావా? పాపం, నిన్ను చూస్తే జాలేస్తోంది. నిన్ను ఈ ఇంట్లోనే ఎందుకుండనిచ్చానో నీకు రాను రాను అర్థమవుతుంది. మీ నాన్న గనీకి నేనంటే భయం లేదు కదా. చిన్నమ్మగారు, మీరు గొడవ చేయొద్దు. చచ్చా, అలాంటి చిన్న పనులు నేనెందుకు చేస్తాను గనీ? పార్వతిలా ఉండే సౌందర్య బోరున ఏడుస్తుంటే నాకు సంతోషమే. నా ఏడుపుని చూసి ఆనందపడి శాడిస్టివ్ నువ్వు. నువ్వు ఊరుకోవే. పర్లేదు, ఆవేశం కూడా ఉంటేనే ఆసక్తిగా ఉంటుంది. ఐ లవ్ యూ అభి, ఐ లవ్ యూ అభి అని అన్నిసార్లు పిలిచా, వాడొస్తాడా? రాడు. ఈ లెటర్ నా చెయ్యి దాటితే భయంకరంగా ఉంటుంది. చిన్నమ్మగారు, ఆ కాగితం ఇవ్వండి. ఏయ్, పర్లేదు గని, టెన్షన్ పడకు గని. నీ బిడ్డ తలరాతని భగవంతుడు ఎలా రాశాడో నువ్వు చదువుదు గాని. మీరిట్లా చేస్తున్నారని అఖిలాండేశ్వర అమ్మగారికి చెప్తే ఆపో. ఆ మాత్రం నాకు తెలీదా? ఇది నా దగ్గరున్నంత వరకు మీరు నోరు తెరవలేరు. నా మనవరాలి చెంపల్ని చాలాసార్లు పగలగొట్టిన దీన్ని జీవితాంతం ఆడుకుంటేనే నాకు ఊరటగా ఉంటుంది. నువ్వేం చేయలేవు. అబ్బా, ఏం చేసుకోవాలనుకుంటున్నావో చేసుకో, భయపడేదే లేదా. చావడానికి సిద్ధంగా ఉన్నావని అర్థం అవుతోంది. దేనికైనా సిద్ధమని మీ అక్క అఖిలాండేశ్వరి గారికి కూడా చెప్పు. చెప్తానే. ఏం చెయ్యబోతున్నానో చెప్పకుండా చేస్తాను. అమ్మా, అమ్మ సౌందర్య, మళ్ళీ ఆ రాక్షసుతో పెట్టుకున్నావు ఎందుకమ్మా? ఇక మనం ఎక్కువసేపు బతకమని అర్థమైపోయిందయ్యా. గుండె ముక్కలైనా ధైర్యం ముక్కలవ్వలేదయ్యా. అమ్మా, భయపడుకో. నేనన్నింటికి సిద్ధపడిపోయినా.
నీకోసం ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? నా కోసమా? ఎందుకు? ఎందుకంటావేంటి క్రిష్? ఇంట్లో ఏం జరుగుతుందో తెలియడం లేదా? నువ్వు చూడ్డం లేదా? చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరిగిన దాన్ని ఈ రోజు నువ్వు ఇంకెవరి మెళ్ళోనో తాళి కడతానంటే నేనెలా ఊరుకోవాలి? మాట్లాడవేం చంద్రిక? ఇది సౌందర్య రాసింది కాదు, సౌందర్యలా రాయదు. సౌందర్యతో వందల కొద్దీ ప్రేమలేఖలు రాయించుకున్నావు కదా, ఆమె రైటింగ్ గుర్తుపట్టలేకపోతున్నావా? లేక అలా రాసేసరికి జీర్ణించుకోలేకపోతున్నావా? నీకు ప్రేమలేఖలు రాసిచ్చి నీ ప్రేమను గెలిపించిన నీ స్నేహితురాలు తన ప్రేమకు వీడ్కోలు లేఖ రాసుకుంది. కొత్తగా ఉంది కదూ? ముందు ఫోన్ వాడికివ్వు. ఎందుకు? వాడికివ్వు. అభిగారు, మీకే ఫోన్. హలో. హలో అభి. ఇంకా ఏం కావాలి? ఇస్తావా? అడిగితే చేస్తావా? సౌందర్యని వదిలేయడం కావాలి. చూసావు కదా, లెటర్ చదివావు కదా, అదెలాగూ నిన్ను వదిలేసింది. ఐ లీవ్ యూ అభి అని మాత్రమే నీకు కనిపించుంటుంది. అది రాసే ముందు ఎలా అరిచిందో నీకు తెలుసా? ఐ లీవ్ యూ అభి, ఐ లీవ్ యూ అభి అని కోపంతో ద్వేషంతో ఊగిపోతూ అభి నీకు నాకు ఇక ఏ సంబంధం లేదు అంటూ వీడ్కోలు లెటర్ రాసింది. ఎందుకలా చేశారు నా సౌందర్యని? నీ సౌందర్య? అది నువ్వు అక్కర్లేదు అంటున్నా, నువ్వేమో నా సౌందర్య అంటున్నావే. ఇప్పుడది అభి సౌందర్య కాదు, ఘట్టమనేని సామ్రాజ్యానికి యువరాణి కాబోతోంది. ఇంకా అర్థం కాలేదా అభి? దానికిప్పుడు నీలాంటి సాదా సీదా అభినందనలు అవసరం లేదు. దాని రేంజ్ పెరిగిపోయింది. నేను నీకో పెద్ద సాయం చేశాను. ఏంటో తెలుసా? దాని నిజస్వరూపం ఏంటో చెప్పాను కదా. నువ్వు అక్కర్లేదు అంటున్నా, ఇంకా దాని గురించి ఆలోచించడం ఎందుకు? సౌందర్యని వదిలేసి వెళ్ళడానికి నీకేం కావాలి? ఎంత కావాలి? నువ్వు నాకు ఇంకో సాయం చేశావు. అదేంటో తెలుసా? ఏంటది? నేను హంతకుణ్ణి కాకుండా కాపాడావు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అవును, నేను మర్డర్ చేయకుండా కాపాడావు. ఎందుకంటే నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నావు కాబట్టి ఇప్పటిదాకా బతికున్నావు. అదే నా ఎదురుగా వచ్చి సౌందర్య గురించి ఇలా మాట్లాడుంటే నా చేతిలో నువ్వు చచ్చి ఇప్పటికే 2 నిమిషాలు అయ్యేది. ఏయ్ ఏయ్, నోరు ముయ్యవే. నా సౌందర్య గురించి ఇంకొక మాట జారినా ఏం చేస్తానో నాకే తెలీదు. ఇప్పుడు నా సౌందర్య ఏం రాసిందో చెప్పనా? రక్తాక్షరాలతో తను రాసిందేంటో తెలుసా? ఐ లవ్ యూ అభి, ఐ లవ్ యూ అభి అని. ప్రపంచం మారుమ్రోగేలా అరిచిందే, వినిపించలేదా నీకు? తన గుండె కొట్టుకునేది లబ్ డబ్ అనే శబ్దంతో కాదే, ఐ లవ్ యూ అభి, ఐ లవ్ యూ అభి అనే శబ్దంతో కొట్టుకుంటోంది. మా ప్రేమని దిక్కులు పిక్కటిల్లేలా వినిపించేలా తను చెప్పిన మాట, చెప్తున్న మాట, ఎప్పటికీ చెప్పే మాట, ఐ లవ్ యూ అభి. మా ప్రేమంటే ఏంటో బాగా తెలిసిందానివి. అయినా ఇంత చీప్గా ఎలా అంచనా వేసావే? మా ప్రేమను తలుచుకోగానే చెమటలు పట్టాయా?
భవానీ, చివరిగా ఒక్క మాట. మా ప్రాణాలు తీయగలవేమో కానీ మా ప్రేమను చంపడానికి నువ్వే కాదు, నీలాంటి 100 మంది భవానీలు వచ్చినా ఏమీ చేయలేరు. అసలు ప్రపంచంలో మా ప్రేమను చంపే శక్తి పుట్టలేదు, ఇంకా పుట్టదు. అయినా నువ్వు భయపడకు భవానీ. పెదబాబు రూపంలో ఉన్న నేను ఆ గడపలో అడుగు పెడితే నీలాంటి వాళ్ళ ఆటలు సాగవనే కదా ఇంత నీచాన్ని కొడుగడుతున్నావు. అయినా నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాలంటే అలా ఇలానో కాదు, అందరి అంచనాలు తారుమారు చేసేలా మీ ఊహలకి అందని విధంగా ఎంట్రీ ఇస్తా. ఇంకో విషయం, ఇంకెప్పుడు నా సౌందర్య పైన ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు. బాయ్. ఎవరా నువ్వు? నన్ను నన్ను ఇంత ఇరిటేట్ చేస్తున్నా? సిటీలోనే ఎవరు లేనట్టు ఏరుకోరి నాతో పెట్టుకుంటావా? ఒక్కసారి ఏమరపాటుగా ఉన్నానని ప్రతిసారి నన్ను గెలవాలని విర్రవీగుతున్నావు. ఇన్ని రోజులు నువ్వు ఎవరో తెలియకుండా జాగ్రత్త పడ్డావు. నాతో దాగుడు ముద్దలాడుతూ గెలిచానని విర్రవీగుతున్నావు. నువ్వు ఎవరో తెలిసాక నీ దాగుడు ముద్దలకి చెక్ పెడతాను. ఈ ఘట్టమనేని అఖిలాండేశ్వరి పేరు పలకడానికే గుండెల్లో దమ్ముండాలి. నాతో ఛాలెంజ్ చేయడానికి తెగించావు అంటే నువ్వు ఎంత గుండెలు తీసిన బంటువో నేను ఊహించగలను. ఈ అఖిల అంచనాలకు అందరి అంశమే ఈ భూమి మీద లేదురా. ఆఫ్టర్ ఆల్ నువ్వొక పిల్లకాకివి. నాతో ఎందుకు ఢీ కొట్టారా అని నువ్వు బ్రతికినంత కాలం బాధపడేలా చేస్తాను. నేనేంటో చూపిస్తానురా. మేడం, మనల్ని మోసం చేసి డబ్బు కొట్టేసిన వాడెవడో మీకు తెలిసిందా? శేఖర్, నిన్ను నమ్మి నీకు పని అప్పచెప్తే నువ్విలా చేస్తావనుకోలేదు. నా నమ్మకాన్ని వమ్ము చేస్తావని ఊహించను కూడా లేదు. మేడం, అది 3D యానిమేటర్ నీకు వాడి ఫోటో ఇస్తే వాడిని పట్టుకోవడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? క్షమించండి మేడం, నా వల్ల పెద్ద తప్పు జరిగింది. ఏం మాట్లాడుతున్నావు శేఖర్? వాడెవడో తప్పు చేసిన వాడిని పట్టుకోకుండా తప్పించాలని చూస్తే అది నేరం అవుతుంది శేఖర్. మేడం, మీకోసం ప్రాణమైనా ఇస్తాను. మీకు అన్యాయం జరగకూడదనే అతను ఎవరు అనేది మీకు చెప్పలేకపోతున్నాను. అతన్ని మీ ముందు ఎలా నిలబెట్టాలో అర్థం కాక మీ వద్ద విషయం దాచాను. క్షమించండి మేడం. అదే ఇప్పుడు సౌందర్య విషయంలో శాపంలా మారింది. తొందరపడ్డాను మేడం. ఏం మాట్లాడుతున్నా? నేను అడుగుతున్నది దేని గురించి? నువ్వు చెప్తున్నది దేని గురించి? ఆ వ్యక్తిని దొంగలా భావించి ఇంటికి తీసుకురావడం కంటే అతన్ని ఈ ఇంటికి తీసుకురావడం ముఖ్యం. అతను ఈ ఇంటికి చాలా అవసరం మేడం. నేను ఆలోచిస్తూ సమయం వృధా చేస్తూ ఆలస్యం చేశాను. క్షమించండి మేడం, నేను తప్పు చేశాను. తప్పు చేసిన వాడివి నోరు మూసుకునుండక ఇప్పుడేంటయ్యా తప్పు చేశానని గింజుకుంటున్నావు? వాడెవడో గీసిన 4 పిచ్చిగీతలు పట్టుకొని అక్కని బాధ పెడతావా? భవానీ,
ఏం మాట్లాడుతున్నావు? క్షమించక్కా. శేఖర్, నేను అడుగుతున్నది వాడు ఎవడు అని. నువ్వు సౌందర్య జీవితంలో పొరపాటు జరిగింది అని నాకు చెప్తున్నా. అసలు ఏం మాట్లాడుతున్నావు ఆలోచించావా? సౌందర్య నా పార్వతి ప్రతిరూపం. నేను ప్రాణాలతో ఉండగా మళ్ళీ నా పార్వతి జీవితంలో పొరపాటు జరగనివ్వను. అవును మేడం, నా వల్ల మీరు పొరపాటు చేసేలా జరిగింది. నన్ను మన్నించండి. నిజం తెలిస్తే మీరు నన్ను క్షమించరు మేడం. ఏంటా నిజం శేఖర్? నిర్భయంగా చెప్పు. ఈ ఇంటి యువరాజు పార్వతిని ప్రేమించిన దేవాస మళ్ళీ పుట్టాడు మేడం.